హాయ్ అండి. ఈరోజు మనం అలంకారం అనే టాపిక్ని చూద్దామా. అయితే అలంకారకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ అంతా కూడా ఒక వీడియో చేసి పెట్టున్నాము. మరి అందులో ఆ ఇంట్రడక్షన్ పార్ట్ చూడండి. అందులో మనం अलंकार का अर्थ, अलंकार की परिभाषा, అలాగే అలంకార से సంబంధిత విభిన్న ఆచార్యోं का मत అనేది మనం అందులో చేస్తున్నాం. అయితే ఈరోజు క్లాసులో अलंकार के भेद ఏంటమ్మది अलंकार के भेद अलंकार के भेद अलंकार के भेद అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఏంటి అంటే అలంకార నుండి మనకి ఖచ్చితంగా 2 బిట్లు వచ్చే అవకాశం ఉందమ్మా. అయితే ఈ 2 బిట్లలోని ఒకటేమో పరిభాష అంటే దాని అర్థాన్ని నుంచి ఇస్తాడు, అది ఏ అలంకారం అని అంటాడు. లేదు రెండో బిట్ ఏంటి అంటే ఒక ఉదాహరణ ఇచ్చి ఆ ఉదాహరణలో ఏ అలంకారము ప్రయోగించడం జరిగింది, ఉపయోగించాడు అని అంటాడు. కాబట్టి మనకి పరిభాషలోంచి ఇస్తే మనం కొద్దో గొప్ప ఆన్సర్ చేయగలుగుతాం. కానీ మనకి ఉదాహరణ ఇచ్చి రాయమన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇబ్బంది పడతాం. అది అన్నీ కూడా అంటే ఆ పంక్తులు చదువుతుంటే అది అన్ని రకాల అలంకారాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అలాంటి దగ్గర కొంచెం ఇబ్బంది పడతామమ్మా. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి అని అంటే మనకి దాని మీద ఫుల్ క్లారిటీ అనేది ఉండాలి. అయితే మరి ఈ అలంకారంలో బిట్టుపోకుండా మనం ఈజీగా చూడంగానే అది ఏ అలంకారమో గుర్తుపెట్టే విధంగా మనం ఈరోజు చాలా ఈజీగా చెప్పుకుందామా. అదేంటి అనేది ఈరోజు చూద్దాం. ఓకేనమ్మా, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే అలంకారకే భేద్, ఈ అలంకారం అనేది ఎన్ని రకాలంటే 2 రకాలని మనం చెప్పొచ్చమ్మా. మరి కొంతమంది ఏమంటున్నారంటే కొంచెం ఆచార్యోంకే మతకే అనుసార్ 3 భేద్ బతాయే, వాళ్ళు మరికొంతమంది 3 అన్నారు. అయితే మనం అలంకారకే భేద్ ఒకటి శబ్దాలంకారు, శబ్దాలంకారు. నెక్స్ట్ అలాగే రెండోది ఏంటమ్మా అంటే అర్ధలంకార్, अर्धलंकार, शब्दालंकार और अर्धलंकार. ఓకేనమ్మా. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి మూడోది ఉభయ అలంకార్ అన్నారు. ఉభయ అలంకార్ 3 రకాలుగా మనం చెప్పచ్చు. ఓకేనమ్మా. అయితే శబ్దాలంకార్ అంటే ఏంటి, శబ్ద అలంకార్, अर्ध अलंकार, उभय अलंकार किसी वाक्य में. శబ్ద అలంకారం అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక వాక్యములో లేదంటే ఒక పద్యములో కానీ లేదా ఒక కావ్యములో కానీ లేదా ఒక పంక్తిలో కానీ శబ్దకే ఆధారపడి శబ్దము వలన శబ్దకే వజహ, శబ్దము కారణం వలన కావ్యకి సౌందర్య బడతా హైతో, ఆ కావ్యం తాలూకా అందం పెరిగిందనుకోండి, దాన్ని ఏమంటా అంటే శబ్దాలంకారము అని అంటాం. శబ్దాన్ని బట్టి ఆ శబ్దకే వజహ్ చమత్కార్ బడతా హైతో, ఆ పంక్తిలోని చమత్కారం అనేది పెరిగిందనుకోండి, దాన్నే శబ్దాలంకారం అని అంటాం. లేకపోతే రెండోది ఏంటి అంటే అర్ధాలంకార్. ఈ అర్ధాలంకారం అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక వాక్యము కానీ లేదంటే ఒక పంక్తి కానీ పద్యము కానీ కావ్యము కానీ తీసుకున్నట్లయితే అర్థాన్ని బట్టి దాని తాలూకా శోభ అనేది పెరుగుతుందండి. అర్థాన్ని బట్టి పెరుగుతుంది. ఆ అర్థం అనేది మరింత చమత్కారపూరితంగా ఉంటుంది. దాన్నే మనం అర్ధకే అర్ధాలంకార్ అని అంటాం. అంటే జहाँ पर अर्ध के वजह चमत्कारपूर्ण काव्य में आता है లేదా चमत्कारित किया जाता है, काव्य की चमत्कारित किया जाता है, उसे अर्धालंकार कहते हैं. जहाँ पर शब्दों के वजह काव्य में चमत्कार आ जाता है, उसे శబ్దాలంకార్ कहते हैं. మరి ఉభయాలంకార అంటే ఏంటనేది చూద్దామమ్మా. మరి ఉభయాలంకార అంటే అర్థం ఏంటి అంటే శబ్ద और दोनों, శబ్ద और अर्ध दोनों के वजह, ఇక్కడ శబ్దం మాత్రమే ఉంటుంది, ఇక్కడేమో అర్థం మాత్రమే ఉంటుంది. ఇక్కడ శబ్ద और अर्ध के दोनों के वजह రెండింటి వలన మరి కావ్యకి
शोभा बढ़ता है तो उस अलंकार को कहते हैं మనం ఏమంటామా ఉభయ అలంకారము అని అంటాం అర్థమైంది కదమ్మా ఈ విధంగా అలంకారకే భేద్ తీన్ భేద్ అని అంటాం ఒకటి శబ్దాలంకార రెండోది అర్థాలంకార మూడోది ఉభయ అలంకార అయితే ముఖ్యంగా మనకి చెప్పేవి ఏంటి అంటే రెండు రకాలే చెప్తాము రెండే ఉపయోగించడం అనేది ఎక్కువగా జరుగుతుంది ఉభయ అలంకారం అనేది చాలా తక్కువ ప్రయోగం అనేది జరుగుతుందమ్మా అయితే కుछ ఆచార్యోं के मत के अनुसार మరి ఇది మూడవ అలంకారముగా చెప్పడం జరిగిందమ్మా ఓకేనా ఇదమ్మా మరి అలంకారకే భేద్ శబ్దాలంకార గురించి తెలుసుకుందామా మరి శబ్దాలంకార అంటే ఏంటి అంటే जहां पर शब्दों के वजह काव्य की शोभा बढ़ता है లేదా जहां पर शब्दों के वजह पंक्ति की चमत्कार पंक्ति में चमत्कार आ जाती है उस अलंकार को कहते हैं శబ్దాలంకార అని అంటాం అయితే శబ్దాలంకారం మనం ఆరుగా చెప్పొచ్చమ్మా ఎన్ని రకాలమ్మా శబ్దాలంకారం 6 రకాలుగా చెప్తాం అందులో మొట్టమొదటిది ఏంటి అంటే అనుప్రాస అలంకారని అనుప్రాస అలంకార నెక్స్ట్ రెండోది యమక అలంకారని యమకని మూడోది శ్లేష అలంకారని శ్లేష అలంకారమ్మ నాలుగోది వక్రోక్తి అలంకారని వక్రోక్తి అలంకారని నెక్స్ట్ ఐదోది వీప్సా అలంకారని వీప్సా అలంకార్ ఆరోది పునరుక్తి అలంకార్ పునరుక్తి అలంకారని 6 రకాలుగా మనం చెప్పొచ్చమ్మా అవి శబ్దాలంకార అయితే ఇక్కడ మనకు బిట్టించినట్లయితే నిమ్నమేసే శబ్దాలంకార యహై క్రింది వాటిలో శబ్దాలంకార ఏది అంటాడు ఇందులోంచి ఇస్తాడు అనుప్రాస అలంకార యమక అలంకార శ్లేష అలంకార వక్రోక్తి అలంకార వీప్సా అలంకార పునరుక్తి అలంకార లేదా నిమ్నమేసే శబ్దాలంకార నహీ హై క్రింది వాటిలో శబ్దాలంకార కానిదేంటి అని అనుప్రాస యమక్ శ్లేష్ వక్రోక్తి అనిచి మరి అర్ధ అలంకారంలోంచి ఒకటి తీసుకొచ్చి ఇస్తాడమ్మా అప్పుడు కానిదేంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా శబ్దాలంకార కితనే భేద అంటే అండి మరి 6 రకాలుగా చెప్తాం అందులో ఒకటి అనుప్రాస అలంకార యమక అలంకార శ్లేష అలంకార వక్రోక్తి అలంకార వీప్సా అలంకార పునరుక్తి అలంకార ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దామా మొట్టమొదట అనుప్రాస అలంకారం అంటే ఏంటనేది చూద్దాం మరి ఈ అనుప్రాస అలంకారము అంటే అర్థం ఏంటి అంటే అనుప్రాస్ అను ప్లస్ ప్రాస్ అనే ధాతువులతో ఏర్పడిందమ్మా అను ప్లస్ ప్రాస్ అనే ధాతువుతో ఏర్పడింది రెండు ధాతువులతో అను కా అర్థ హై బార్ బార్ లేదా ఏక క్రమ్ ఒక క్రమమని నెక్స్ట్ అలాగే ఆవృత్తి అని అర్థం అమ్మ మరి ప్రాస్ కా అర్థ క్యా హై అని అడుగుతాడు ప్రాస్ అంటే అర్థం ఏంటి అంటే వర్ణ या अक्षर अक्षरों की समानता वर्ण की समानता నెక్స్ట్ లేదా అక్షరం కి సమానత అని అంటాడు ఓకేనమ్మా కాబట్టి అను అంటే క్రమంగా ఒక ఆర్డర్లో వెళ్ళడం బార్ మళ్ళీ రావడం ప్రాస్ అంటే వర్ణకి సమానత లేదా అక్షరకి సమానత అని అంటాం ఈక్వల్గా ఉండడం ఓకేనమ్మా అనుప్రాస అనేది ఎలా వచ్చిందనే చెప్పుకున్నాం మరి అనుప్రాస అలంకారకి పరిభాష క్యా హై అనుప్రాస అలంకారం అంటే ఏంటో చూద్దామా మరి అనుప్రాస అలంకార అంటే అర్థం ఏంటి అంటే ఇందులోనే ఉంది అనుప్రాస్ किसी एक वर्ण या व्यंजन बार बार आए तो बार आवृत्ति हो तो मल्ली आवृत्ति हो तो आवृत्ति అంటే మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి బార్ आवृत्ति हो तो उस पंक्ति में या काव्य में అనుప్రాస అలంకార होता है ఆ పంక్తిలోని లేదా ఆ కావ్యంలోని లేదా పద్యంలోని లేదా వాక్యంలోని మనం అనుప్రాస అలంకారం అనేది ఉందని మనం చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చారు చంద్కి చంచల కిరణే అన్నాడు అనుకోండి చారు చంద్కి
చారు చంద్కి చంచల్ కిరణే, చంచల్ కిరణే. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, కల్కల్ కలియాం, కల్కల్ కలియాం, కలియాం खिलती हैं, కల్కల్ కలియాం కిల్తీ హై అన్నా అనుకోండి. కల్కల్ కలియాం కిల్తీ హై. ఇక్కడ చూడండి, ఈ పంక్తిలోని ఒకే వర్ణము ఏమన్నా కిసి వర్ణ, ఏదైనా ఒక వర్ణము యా వ్యంజన్, వర్ణము కానీ వ్యంజన్ కానీ బార్ బార్ ఆవృత్తి హోతో, అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకోండి, దాన్ని మనం అనుప్రాస అలంకారం అంటాం. ఇక్కడ చూడండి, చా 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 అని ఆ పంక్తిలోని ఒకే వర్ణము ఒకే ఆర్డర్లో వెళ్తుంది. అయితే ఈ చా అనేది ఒక క్రమంలోనే ఉండాలి, ఒక క్రమంలోనే ఉండాలి. ఇక్కడ చారు అనుంది, ఇక్కడ కూడా చందని ఇక్కడ మొదటి అక్షరంలోనే ఉండాలి, లేదు అంటే లాస్ట్లో ఉండాలి, లేదంటే మధ్యలో ఉండాలి, అంతే తప్ప మరి ఇప్పుడు చూడండి, చారు అన్నా అనుకోండి, చంద్ అన్నాం సరిపోయింది. అలా కాకుండా ఇక్కడికి వచ్చేటప్పటికి రెండో దాంట్లో దంచి అన్నా అనుకోండి, ఇలాగన్నా అనుకోండి, అంటే ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ స్థానం మారిపోయింది, అంటే ప్లేస్ మారిందమ్మా, కాబట్టి అది ఆర్డర్ కాదు, అలా ఉండకూడదు. ఓకేనా? బార్ బార్ అనేది రావాలి, కానీ ఒక క్రమంలో మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో ఉందంటే అన్ని స్టార్టింగ్లోనే ఉండొచ్చు, లేదు అన్ని మధ్యలో చివరిని ఉన్నాయనుకుంటే అన్ని చివరిని ఉండొచ్చు, లేదా ఆ పదం మధ్యలో ఉన్నాయి అనుకుంటే పదం మధ్యలో ఉండాలి. అలా కానీ ఉన్నట్లయితేనే దాన్ని అనుప్రాస అలంకారం అని అంటాం. ఓకేనమ్మా? కాబట్టి గుర్తుంచుకోండి. అలాగే కల్ కల్ కలియాం, ఇక్కడ చూడండి, కా 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 అన్ని మొదటి పదములోని మొదటి స్థానంలోనే ఉన్నాయి. మరి అలా కానీ వచ్చినట్లయితే దాన్ని ఏమంటామా? అనుప్రాస అలంకారం అని అంటాం. అనుప్రాస అలంకారం అర్థమైంది కదమ్మా? ఇది అర్థమైతే ఇందులో ప్రకారం ఉన్నాయి, అవి ఈజీగా అర్థమవుతాయి. అది కూడా చాలా సింపుల్గా మనం నేర్చుకుందాం. ఓకేనమ్మా? అయితే ఇప్పుడు అనుప్రాస అలంకార్ ఎన్ని రకాలు అనేది మనము రకాలు చెప్పి ఉదాహరణ చెప్పకుండా మనం ఉదాహరణ నుండి రకాలు చెప్పుకుందాం, ఆ ప్రకారాన్ని చెప్పుకుందాం, ఉదాహరణల ద్వారా ప్రకారాన్ని చెప్దామా. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, అనుప్రాస అలంకారంలో ప్రకారం, అనుప్రాస అలంకారం ఇవన్నీ చెరిపిస్తానమ్మా. ఇక్కడ చూడండి, అనుప్రాస అలంకారం. అనుప్రాస అలంకారం అనేది ఏ అలంకార భేద కిందకు వస్తుందమ్మా? అనుప్రాస అలంకారం అనేది ఏ భేదం కిందకు వస్తుందంటే శబ్ద అలంకారం. ఓకేనా? అది గుర్తుంచుకోండి, అనుప్రాస అలంకారం. అయితే ఈ అనుప్రాస అలంకారు 5 రకాలుగా మనం చెప్తాం. 5 రకాలని 5 ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటిని ఉదాహరణ ద్వారా మనం మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే జనరల్గా దాని అంటే పరిభాష చెప్పుకొని ఉదాహరణ చెప్పుకుంటే కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, కాబట్టి మనం ఇక్కడ ఆగమన పద్ధతిని వాడుదాం. అంటే ఉదాహరణ చెప్పి ఉదాహరణల ద్వారా మరి పరిభాషకు వెళ్దాం. ఓకేనమ్మా? అయితే ఇక్కడ చూడండి, అనుప్రాస అలంకారంలో అని నేను కొన్ని ఉదాహరణలు రాస్తాను దీనికి సంబంధించి, అవన్నింటి ద్వారా అది ఏ రకంకి వెళ్తుంది అనేది మనం ఐడెంటిఫై చేద్దాం. ఓకేనమ్మా? ఇక్కడ చూడండి, ఫస్ట్ది కొన్ని ఉదాహరణలు రాస్తాను, ఆ ఉదాహరణలు బట్టి మనం చెప్పుకుందాం. ఇస్ కరుణ కలిత इस करुण कलित हृदय में, इस करुण कलित हृदय में अब विकल सगनी, अब विकल सगनी, अब विकल सगनी बजती, अब विकल सगनी बजती. ఇది ఒక ఉదాహరణ. రెండవ ఉదాహరణ, सूर समर करणी करही. ఓకేనమ్మా? నెక్స్ట్
అలాగే ఇంకో రెండు ఉదాహరణ చెప్దాం. सास सास ससुर सास ससुर गुरु सजन सहाई गुरु सजन सहाई తర్వాత సెకండ్ పంక్తిలో సుత్ సుందర్ सुशील सुखदाई ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూద్దాం. రఘుపతి రాఘవ రాజారాం రఘుపతి రాఘవ రాజారాం. మరి ఈ ఉదాహరణ చూద్దామా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇస్ కరుణ కలిత హృదయమే అబ్ వికల్ సగని బజతి సూర్ సమర్ కరణి కరహి అని ఇచ్చాడు. అయితే మనం ఏం చెప్పుకున్నాం, అనుప్రాస అలంకారం అనగానే ఏక వర్ణ ఒక వర్ణము లేదా ఒక వ్యంజన్ ఒక వర్ణం అనేది బార్ బార్ ఆయే ఆవృత్తి హో. ఒక వాక్యంలోని లేదా ఒక పంక్తిలోని ఒక వర్ణము లేదా ఒక వ్యంజన అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినట్లయితే దాన్ని మనం ఏమన్నామా, అనుప్రాస అలంకారం అన్నాం. అనుప్రాసలోని ఏది ఎలా వస్తుంది అనే చెప్తాం. ఇప్పుడు చూడండి, ఇస్ కరుణ కలిత హృదయమే అని ఉంది కదమ్మా. ఈ పదాల్లోని చూడండి, ఇస్ కరుణ కలిత, ఇక్కడ కా ఉంది, ఇక్కడ కా ఉంది. ఎన్నిసార్లు వచ్చింది అంటే ఒక వర్ణము ఒకటోసారి, అంటే ఒకసారి మాత్రమే, 2 సార్లు మాత్రమే వచ్చింది. అంటే ఒకసారి మాత్రమే రిపీట్ అయింది. అంటే ఇది ఒక వర్ణం ఉంది, ఇక్కడ రెండోసారి వచ్చింది. అంటే దో బార్, ఏక వర్ణ దో బార్ ఆయేతో. ఓకేనా. అబ్ వికల సగని బజ్జతి అని ఇచ్చాడు. అబ్ వికల ఇంకెక్కడా కూడా ఇంకొక వర్ణం అనేది రిపీట్ అవ్వలే, అదే క్రమంలో అవ్వాలి. అది గుర్తుంచుకోండి. రిపీట్ అవ్వడం అని అంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉండడం కాదు. ఇక్కడ సా ఉంది, ఇక్కడ సా కూడా ఉంది కదా సార్ అని అనకూడదు. ఇదేంటి అంటే ఇక్కడ సా ఉందంటే ఇక్కడ కూడా సా ఉండాలి, లేదా ఇక్కడ సా ఉండాలి. అంటే అదే పదములో, అంటే అదే ఆర్డర్లో ఉండాలి. ఓకేనమ్మా. కాబట్టి ఇక్కడ ఒకే ఆర్డర్లో ఒకే క్రమంలో ఉన్నటువంటి వర్ణం ఏది, కా. ఎన్నిసార్లు వచ్చింది, కేవలం 2 సార్లు మాత్రమే వచ్చింది. 2 సార్లు మాత్రమే వచ్చింది. అంటే కిసి ఏక పంక్తి మే ఎక్కడైతే జహా పర్ ఏక వర్ణ యా ఏక వ్యంజన్, ఒక వర్ణము లేదా ఒక వ్యంజన్ అనేది దో బార్ ఆయేతో, 2 సార్లు మాత్రమే ఆవృత్తి హోతో ఉస్ అలంకారకో, అది అనుప్రాస అలంకారమే. కానీ ఆ అలంకార రకం ఏంటి అంటే అనుప్రాస అలంకారంలో ఉండే భేదం ఏంటి అంటే, ప్రకారం ఏంటి అంటే, దీన్ని ఏమంటాడంటే చేకానుప్రాస్. నేనేమంటాడమ్మా, చేకానుప్రాస్. ఏకానుప్రాస్ అనుకోండి. చేక అంటే ఒక వర్ణము ఒక్కసారి మాత్రమే రివిజన్ అవ్వాలి, రిపీట్ అవ్వాలి. ఒక వర్ణము ఒకసారే వచ్చింది, ఇంకోసారి రాకూడదు. కాబట్టి ఏక వర్ణ యా ఏక వ్యంజన్ दो बार आए तो, 2 बार आवृत्ति हो तो उस अलंकार को कहते हैं చేకానుప్రాస్. దాన్ని ఏమంటామా, అనుప్రాసలో ఒక రకం. అదేంటి, చేకానుప్రాస్. ఓకేనా. ఇక్కడ చూడండి, సూర్ సమర్ కరణి కరహి. అయితే ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఒక వర్ణము ఒకసారే రావాలన్నాం కదా సార్, అంటే ఒక వర్ణము 2 సార్లు మాత్రమే రిపీట్ అవ్వాలన్నారు కదా సార్, మరి ఇక్కడ 2 వర్ణాలు 2 సార్లు రిపీట్ అవుతున్నాయి. అంటే ఒక వర్ణము ఒకసారే రిపీట్ అవ్వాలి, అంటే ఒక వర్ణము 2 సార్లు అవ్వాలి. అంటే ఇక్కడ సు సా వచ్చింది కదమ్మా, సు వచ్చింది, సా వచ్చింది. ఇక్కడ కా కా అంటే ఇది 2 సార్లు వచ్చింది, ఇది 2 సార్లు వచ్చింది. అంటే వేరు వర్ణాలు 2 సార్లు కూడా రావచ్చు. ఒక వర్ణము 2 సార్లు రావచ్చు, లేదా
వేరు వేరు వర్ణాలు లేదా వ్యంజనలు అదే పంక్తిలోని 2 సార్లు రావచ్చు. ఇక్కడ అదే జరిగిందమ్మా. సూరు సమర్ 2 సార్లు వచ్చింది. కరణి కరహి 2 సార్లు వచ్చింది. అంటే ఈ వర్ణము 2 సార్లు మాత్రమే వచ్చింది, ఈ వర్ణము 2 సార్లు మాత్రమే వచ్చింది. అలాగాని వచ్చినట్లయితే అది ఏ అనుప్రాస అలంకారం అమ్మా? చేకానుప్రాస్. గుర్తుంచుకోండి, ఒక వర్ణము లేదా ఒక వ్యంజనం 2 సార్లు మాత్రమే రిపీట్ అవ్వాలి. 2 వేరు వేరు వ్యంజనలు 2 సార్లు రిపీట్ అవ్వచ్చు. అర్థమైంది కదా? ఇప్పుడు 2 ఉదాహరణలు బట్టి మీకు అర్థమై ఉండాలి. దాన్ని చేకానుప్రాస్ అని అంటాం. ఇకపోతే తర్వాత ఉదాహరణ చూడండి. సాస్ ససుర్ గుర్ సజ్జన సహాయి. ఈ పంక్తిలోని చూడండి, సా 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 నాలుగు సార్లు రిపీట్ అయింది. 1 2 3 4 సార్లు రిపీట్ అయింది. అంటే ఒక వర్ణము 2 కన్నా ఎక్కువ సార్లు, 4 5 6 ఎన్నిసార్లు, ఒక వర్ణము 2 కన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయినట్లయితే ఆవృత్తి హోతో. ఇక్కడ ఒక వర్ణము 2 సార్లు కన్నా ఎక్కువ రిపీట్ అయింది. ఇక్కడ చూడండి, సుత్ సు సు సు. ఈ పంక్తిలో కూడా సు అనేది చూడండి ఎన్నిసార్లు, 4 సార్లు రిపీట్ అయింది. సుత్ సుందర సుశీల సుఖదాయి. అంటే ఇది కూడా ఒక వర్ణము 4 సార్లు రిపీట్ అయింది, 2 కన్నా ఎక్కువ సార్లు. ఓకేనమ్మా? రఘుపతి రాఘవ రాజా రామ్. రఘుపతి రాఘవ రాజా రామ్. ఇది కూడా 2 కన్నా ఎక్కువ సార్లు, అంటే 4 సార్లు రిపీట్ అయింది. ఓకేనమ్మా? అర్థమైందా? అలా కానీ రిపీట్ అయినట్లయితే వృత్యానుప్రాస్ అని అంటాడు. అనుప్రాస్లు ఏ రకం కిందకు వస్తుందమ్మా? అది వృత్యానుప్రాస్. ఏంటమ్మా ఇది? వృత్యానుప్రాస్ అని అంటాం. ఓకేనా? అర్థమైందా? కాబట్టి అనుప్రాసలో ఒక వర్ణము 2 సార్లు వచ్చినట్లయితే దాన్ని చేకానుప్రాస్ అని అంటాం. మరి ఒక వర్ణము 2 కన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయినట్లయితే ఆవృత్తి హోతో ఉస్ అనుప్రాసకో వృత్యానుప్రాస్ అని అంటాం. ఓకే కదా? క్లియర్ కదా? ఓకే. ఇది 2 రకాలు. అంటే అనుప్రాసలో ఒకటి చేకానుప్రాస్, రెండోది వృత్యానుప్రాస్. ఓకేనా? తర్వాత చూద్దామమ్మా. ఇప్పటికి 2 రకాలు చెప్పుకున్నాం. మొత్తం ఎన్ని రకాలు చెప్పుకుంటాం? 5 రకాలు ఉన్నాయి. అనుప్రాस अलंकार के प्रकार 5 प्रकार के हैं. అందులో 2 చెప్పుకున్నాం. ఇకపోతే మూడోది చూద్దామమ్మా. మూడో దానికి ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణల ద్వారా వెళ్దాం. ఇక్కడ చూడండి, పూత్ పూత్ సపూత్ తో పూత్ సపూత్తో కాదన్ సంచై. కాదన్ సంచై. కాదన్ సంచై. నెక్స్ట్ పూత్ కపోత్తో పూత్ కపోత్తో కాదన్ సంచై. చూడండి. నెక్స్ట్ అలాగే ఇంకొక ఉదాహరణ చేద్దాం. రామ్ హృదయ్ రామ్ హృదయ్ जाके राम हृदय जाके नहीं विपति. राम हृदय जाके नहीं विपति. विपति सुमंगल सुमंगल ताही. సుమంగళ తాహి అని అంటాడు. అలాగే ఇంకోటి చూడండి, రామ హృదయ్ జాకే నాహి జాకే నహి నహి విపతి. జాకే నహి విపతి సుమంగళ తాహి. ఇది చూడండి అమ్మా. ఇక్కడ ఎలా ఉంది అంటే మనకి అర్థమవుతుంది. మొదటి పంక్తిలోని అవే పదాలు ఉన్నాయి,
రెండో పంక్తిలో కూడా అవే పదాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా ఒక పంక్తిలో ఉండే పదాలే రిపీట్ అవుతాయి. ఒక పంక్తిలో ఉండే పదాలే రిపీట్ అవుతాయి. కానీ అర్థం అనేది మార్పు జరుగుతుంది. అర్థం అనేది అందులో తాత్పర్యము లేదా భావం అనేది మారిపోతుంది. ఆ పదాల తాలూకు అర్థం ఒకటే, అర్థం మాత్రం మారదు, అర్థం వేరువేరుగా ఉండదు. కానీ అక్కడ ఏమవుతుందంటే తాత్పర్యము లేదా భావం అనేది మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పూత్ కపోత్ సపూత్తో కాదన్ సంచయ్ అంటే ఓ తండ్రి అంటున్నాడు, పుత్రుడు సుపుత్రుడైతే మనం డబ్బు ఎందుకు సంపాదించాలి? మంచివాడు అనుకోండి, వాడంతటి వాడే కష్టపడతాడు, వాడు సంపాదించుకుంటాడు. ఇక్కడ చూడండి, పూత్ కపోతుతో కాదన్ సంచయ్. మరి అదే పుత్రుడు మరి చెడ్డవాడైతే వాడి కోసం ఎందుకు డబ్బుని సంపాదించాలి? చూడండి, ఇక్కడ సపూత్ కపోత్ అనే ఒక్క అక్షరం మార్చడం వలన మరి ఆ పదం లేదా ఆ పద్యం తాలూక మొత్తం భావమే మారిపోయింది, ఆ పంక్తి తాలూక భావమే మారిపోయింది. ఈ విధంగా వర్ణము మార్చడం వల్ల కానీ లేదా మనకి అల్ప విరామము అంటే కామ పెట్టే విరామం అల్ప విరామం ఏదైతే ఉందో దాని ప్లేస్ కానీ మార్చామనుకోండి, మొత్తం తాత్పర్యము లేదా భావం అనేది మారిపోయినట్లయితే దానిని లాటానుప్రాస్ అని అంటాం. లాటానుప్రాస్, దాన్ని ఏమంటామా? లాటానుప్రాస్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, రెండో ఎగ్జాంపుల్ చూడండి. రామ్ హృదయ్ జాకే నహి, రామ్ హృదయ్ జాకే ఆపాం, నహి విపతి సుమంగల్ తాహి. రామ్ హృదయ్ జాకే నహి. ఇక్కడ చూడండి, ఇక్కడ జాకే దగ్గర ఫుల్ స్టాప్ అదే కామా పెట్టాం, ఇక్కడ జాకే నహి ఇక్కడ కామా వచ్చింది, అల్ప విరామం తీసుకున్నాం, అల్ప విరామం తీసుకున్నాం. విపతి సుమంగల్ తాహి, విపతి సుమంగల్ తాహి, ఎక్కడా కూడా విపతి సుమంగల్ తాహి ఎక్కడా కూడా మారలేదు. మొదటి పంక్తిలో కానీ రెండో పంక్తిలో కానీ ఎటువంటి మార్పు లేదు, పదాలు మార్పు లేదు. కానీ ఏంటి మార్చాం? ఈ విరామము మార్చాం. ఓకేనమ్మా? అర్థం మొత్తం మారిపోతుంది. అదేంటి చూడండి, రామ్ హృదయ్ జాకే నహి విపతి సుమంగల్ తాహి. రామ్ హృదయ్ జాకే, రాముణ్ణి ఎవరైతే హృదయములో ఉంచుకుంటారో, నహి విపతి అంటే వాడికి ఆ విపత్తి అంటే అంటే ఆపదలు, విపత్తి ఆపదలు కూడా సుమంగళముగా ఉంటాయి, సుమంగళంగా మారిపోతాయి. అంటే ఆపదలు కూడా వాడి కష్టం కూడా సుమంగళంగానే శుభప్రదంగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, రాము హృదయ్ జాకే నహి, ఎవడైతే రాముణ్ణి హృదయములో ఉంచుకోలేడో వాడికి సుమంగళ కూడా విపత్తి ఆపదలాగే ఉంటుంది. అంటే సుఖమయమైనటువంటి సమయం కూడా వాడికి ఆపదలానే ఉంటుంది. అర్థమైంది కదమ్మా? చూడండి, చిన్న మనకి అక్కడ అర్థం మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇక్కడ దహేజ్ దేనా లేనా అపరాధ హై, దహేజ్ దేనా లేదా అపరాధ హై, ఇది చెప్పమన్నాం. మరి ఓ పిల్లాడు ఏం చేస్తాడంటే, అంటే దహేజ్ దేనా లేనా అపరాధ హై అంటే అర్థం ఏంటండి? వరకట్నము ఇవ్వడము తీసుకోవడం రెండు అపరాధమే. దాన్ని వాడు కామా పెట్టి ఎలా రాశాడంటే దహేజ్ దే నాలేనా అపరాధ హై అన్నాడు అనుకోండి. దహేజ్ దే అంటే వరకట్నం ఇవ్వండి, నాలేనా అపరాధ హై తీసుకోకపోవడం పెద్ద అపరాధం. అంటే చూడండి, మొత్తం అర్థమై మారిపోయింది. వాడు అల్ప విరామం అనేది మార్చేటప్పటికి ఇంకా అర్థం అంటే పదాలను ఎక్కడ మార్చలేదమ్మా, కేవలం అక్కడ విరామము ఎక్కడైతే తీసుకోవడం అక్కడ ఆపాడో మొత్తం అర్థమే మారిపోయింది, తాత్పర్యమే మారిపోయింది. అర్థమైంది కదమ్మా? ఈ విధంగా చిన్న జనరల్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఓకేనా? దీన్ని ఏమంటారంటే లాటానుప్రాస్. నేను ఏమంటాడమ్మా? లాటానుప్రాస్ అని అంటాం. ఓకేనమ్మా? ఇకపోతే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి హనుమాన్ చాలీసా ఉంది. హనుమాన్ చాలీసా, జై హనుమాన్ జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జై కపీసు తిహు లోక్ ఉజాగర.
అని ఉంది కదమ్మా, చూడండి. జయ హనుమాన్, జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్, జ్ఞానగుణ సాగర్. నెక్స్ట్ తర్వాత జయ కపీస్, జయ కపీస్ తిహు, తిహు లోక్ ఉజాగర్, లోక్ ఉజాగర్ అన్నాడు కదమ్మా. ఇందులోనే ఎలా ఉంది అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా. జై హనుమాన్ జ్ఞానగుణ సాగర, జై కపీస్ తిహు లోక్ ఉజాగర, ఉజాగర. ఇందులోని ఏ వర్ణము ఎక్కడ మనకి రిపీట్ అయింది చెప్పండి. ఇక్కడ జై జై అన్నాం, ఇది కాదండి. మనకి వర్ణము ఒకే పంక్తిలోని ఇక్కడ రా ఉంది, ఇక్కడ రా ఉంది, అవునా? ఎక్కడ రిపీట్ అయింది? ఆ పంక్తి యొక్క చివరని, ఆ పంక్తి యొక్క చివరని. కాబట్టి రా రా, ఇది లాస్ట్లో ఒకే వర్ణము రిపీట్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాడు? అంత్యానుప్రాస్. ఏమంటాడమ్మా? అంత్యానుప్రాస్ అని అంటాం. నేనేమంటాం? అంత్యానుప్రాస్. మనకి బరస్తే బాదల్ అనే పాఠము కవిత ఉంది. మరి జం 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 మేఘ బరసతే హై సావనకే, చంచం గిరతి బూందే తరువుంకే చనసే, చెనకే అంటే సావనకే చెనకే, తరువుంసే చెనకే అని ఇస్తాడు. లాస్ట్లోని కే కే అని వస్తుందమ్మా, కే కే అని వస్తుంది. ఇలా ఆ పంక్తి లాస్ట్లో వర్ణాలు సమానత అనేది రిపీట్ అయినట్లయితే దాన్ని అంత్యానుప్రాస్ అని అంటాం. ఓకేనమ్మా? అంత్యానుప్రాస్ అంతేనమ్మా, అంత్యానుప్రాస్ ఇంతే. ఇకపోతే లాస్ట్ వన్ ఏంటి అంటే అనుప్రాస్ అలంకారంలో మరి లాస్ట్ వన్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ఇక్కడ దినాంకత, దినాంకత తే దీనానాథ్, తే దీనానాథ్, తే దీనానాథ్ డూబతే, डूबते. नेक्स्ट सदेनु, सदेनु, सदेनु आते, सदेनु आते ग्वाल बालते, ग्वाल बालते. नेक्स्ट रेंडो एग्जांपल चूडंడి. ता दीनानाद, ता ता दिन, दान दिनहि, दीनः दीनः धन धरणी, धन ధరణి. ఇక చూడండమ్మా, ఇందులోనే ఎలా ఉంది అంటే దా అనేది వచ్చింది, దా అనేది 2 సార్లు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సా ఇంకేమి లేదు, అంతే కదమ్మా, 2 సార్లు వచ్చింది. అయితే మనం ఇక్కడ ఎలా వెళ్ళిపోతాం? అనుప్రాస అలంకారమే ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ది, దా, దా, తా, తా ఇలా వచ్చాయి కదా. అయితే ఇవి వేరు. ఇక్కడ తా లాస్ట్లో వచ్చింది, ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది, ఇక్కడ దీనానాది ఇక్కడ 2 సార్లు వచ్చింది. కాబట్టి మనం ఏమనుకుంటాం? జనరల్గా ఫస్ట్ది అనుకుంటాం, చేక అనుప్రాస అనుకుంటాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఒకే ఉచ్చారణ స్థానాన్ని బట్టి, అంటే ఒకే ఉచ్చారణ స్థానము నుండి ఏవైతే వ్యంజనలు ఉంటాయో, ఉచ్చారణ స్థానం నుండి పలికే వ్యంజనలు లేదా స్వర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. వాటిని ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, తా, తా, దా, దా, నా. ఇక్కడ దా, నా అంటే తా వర్గంలోని అక్షరాలు ఉన్నాయి. తా, తా, థా, థా, దా, దా, నా, నా, దా, తా, తా, దా, దా, తా మళ్ళీ వచ్చింది. అలాగే సా కూడా మనం దంతతోనే పలుకుతాం. సా, దా వచ్చింది, నా వచ్చింది, మళ్ళీ తా వచ్చింది. నెక్స్ట్ లా కూడా లా, సా, దా, దంత. నెక్స్ట్ లా, నెక్స్ట్ తా. చూడండి, ఒకే వర్గానికి సంబంధించినటువంటి ఉచ్చారణ స్థానం నుండి పలికేటువంటి వర్ణాలు రిపీట్ అయ్యాయి, వ్యంజనలు రిపీట్ అయ్యాయి. అలాగానే వచ్చినట్లయితే దాన్ని ఏమంటా అంటే మరి
ఒకే దగ్గర నుండి ఉచ్చారణ చేస్తున్నాం. అది వినడానికి ఎలా ఉంటుంది అంటే వినసొంపుగా ఉంటుంది. కాబట్టి దినాంకత ఏ దినాంకత తే దీనానాథ్ డూబితే సదేను ఆతే గ్వాల్ భాలతే. అంటే శ్రీకృష్ణుడు దినాంకత అంటే దినము అంకం అంటే దినాంకం అయిపోతుంది. ఆ రోజు సాయంత్రం అయిపోతుంది. ఆ టైంలో దీనానాథ్ డూబితే, దీనానాథ్ అంటే ఎవరండి? దీనానాథ్ అని ఎవరిని అంటారు? సూర్యుడు డూబితే అంటే అస్తమిస్తున్నాడు. ఆ టైంలో సదేను అంటే ఎవరేమ్మా? సాదేను అంటే ఆవులతో పాటుగా ఆతే గ్వాలబాల్ అంటే ఎవరమ్మా? కృష్ణుడు వస్తున్నాడు అని కృష్ణుడు ఆ ధూళిలో వస్తున్నటువంటి వర్ణన చేశాడు ఇక్కడ. కాబట్టి దినాంకత తే దీనానాథ్ డూబితే సదేను ఆతే గ్వాలబాలతే. ఇక్కడ ఒకే ఉచ్చారణ స్థానము నుండి పలికే వర్ణాలన్నింటినీ కూడా ఉపయోగించాం కాబట్టి దీన్ని శృత్యానుప్రాస్ వినేమంటామా? శృత్యానుప్రాస్ అని అంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తా వచ్చింది. తా తా దా దా నా దా నా దా ధ నా దా నా. చూడండి, ఒకే వర్గానికి సంబంధించినటువంటి వర్ణాలు రిపీటెడ్గా వచ్చాయి. అలాగానే వచ్చినట్లయితే దాన్ని ఏమంటామా? మరి దీన్ని మనం శృత్యానుప్రాస్ అని అంటాం. అర్థమైంది కదమ్మా? ఇది అనుప్రాస అలంకారం. ఓకేనా? ఉదాహరణలు బట్టి మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు 5 గురించి ఒక్కసారి చెప్పుకుందాం. 5 గురించి ఒకసారి చూసి నెక్స్ట్ వెళ్దామా. మరి అనుప్రాస అలంకారం ఎన్ని రకాలు చెప్పామా? 5 ప్రకారకే హే. ఒకటి చేకానుప్రాస్. రెండోది వృత్యానుప్రాస్. మూడోది లాటానుప్రాస్. నాలుగోది అంత్యానుప్రాస్. ఐదోది శృత్యానుప్రాస్. అని అంటామా. ఓకేనమ్మా. అయితే చేకానుప్రాస్ అంటే ఏంటో చూద్దాం. చేకానుప్రాస్ అని అంటే ఒక వర్ణము ఏక్ వర్ణ దో బార్ ఆయేతో. వృత్యానుప్రాస్ అంటే ఒక వర్ణము దోసే అధిక బార్ ఆయేతో వృత్యానుప్రాస్ అవుతుంది. లాటానుప్రాస్. లాట్ ఆఫ్ అంటాం కదమ్మా. ఒకే అంటే ఎక్కువ పదాలు వస్తాయి. ఎక్కువ సార్లు అన్ని పదాలు 2 సార్లు రిపీట్ అవుతాయి. అంటే అంటే అనేక పదాలు 2 పంక్తుల్లోని పదాలు సమానంగా ఉంటాయి. లాటానుప్రాస్ ఎక్కువ పదాలు ఎక్కువ సార్లు వస్తాయి. అంటే పై లైన్లోని కింద లైన్లో, దానికి లాటానుప్రాస్ అని అంటాం. ఓకేనా? దానికి నెక్స్ట్ అంత్యానుప్రాస్. పంక్తి తాలూకా చివరన ఒక వర్ణం అనేది పంక్తికే అంతమే, पंक्ति तालिका चिवरण अंत में आए तो आवृत्ति हो तो। नेक्स्ट श्रुत्यानुप्रास అంటే ఏకీ వర్గ से संबंधित ఒక వర్గానికి సంబంధించి ఉచ్చారణ వర్గ లేదా ఉచ్చారణ స్థాన से ఏకీ ఉచ్చారణ స్థాన से ఒక ఉచ్చారణ స్థానానికి సంబంధించినటువంటి వర్ణాలని రిపీట్ అయినట్లయితే దాన్నే ఉంటామా శృత్యానుప్రాస్ అని అంటాం. ఓకేనమ్మా. ఇదమ్మా చేకానుప్రాస్, వృత్యానుప్రాస్, లాటానుప్రాస్. లాటాన్ అంటే లాట్ ఆఫ్ వర్డ్స్ అంటే పదాలు, అవే పదాలు రిపీట్ అవుతాయి, అర్థం మాత్రం వేరేగా ఉంటుంది, తాత్పర్యం వేరేగా ఉంటుంది. ఆ పదాల అర్థాలు అవే కానీ భావం మారుతుంది, అర్థం మారుదమ్మా, భావం మారుతుంది. ఓకేనా. అంత్యానుప్రాస్ అంటే ఒక వర్ణము లేదా అంటే వర్ణాలు అనేవి ఆ పంక్తి చివరన ఈక్వల్గా వచ్చినట్లే సమానత అనేది వస్తాయి. ఏకీ ఉచ్చారణ స్థాన से ఉచ్చరిత की जाने वाली వర్ణం. అయితే తాత దాదా అనేవి ఎక్కువ వాడతారమ్మ, తావర్గ్ అనేది ఎక్కువ వాడతారు. అందుకనే తావర్గ్ని
కావ్యములోని ఎక్కువగా వాడతారు కాబట్టి దాన్ని ఏంటంటే మాధుర్య వర్గ भी कहते हैं టావర్గ్ని ఏమంటారమ్మా టావర్గ్ని మాధుర్య వర్గ మాధుర్య వర్గ అని పిలుస్తామమ్మా మాధుర్య వర్గ అని పిలుస్తాం ఓకేనమ్మా ఇదమ్మా ఈ విధంగా మరి అనుప్రాస్ అలంకారంలో శబ్దాలంకారంలో అనుప్రాస్ అలంకారంలో 5 రకాల గురించి మనం చెప్పుకున్నాం ఓకేనమ్మా ఇది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడు ఓకేనమ్మా మరి అందరికీ ఇది అర్థమైంది అనుకుంటాను మరి ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఇందులో మనకి తప్పు లేకుండా మనం ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా ఓకేనా